గత ప్రభుత్వం త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన నూతన ట్యాంకర్లను మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల నీటి సరఫరా విషయంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తుకు చేశారు. అధికారులు నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, పీసీసీ సభ్యులు సంగనబట్ల దినేష్, మాజీ కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి, మండల నాయకులు చిలుముల లక్ష్మణ్, వేముల రాజేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాజేష్, సింహరాజు ప్రసాద్, సుముఖ్, లక్ష్మణ్, సాగర్, తిరుపతి పాల్గొన్నారు. తక్షణం రాబోయే రోజుల్లో కూడా ఈ ధర్మపురి మున్సిపల్ సంబంధించిన ప్రజలకు ఇక్కడ కూడా మంచినీటి కోసం శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళిక పంపించిన విషయాన్ని శాసనసభ్యుడిగా మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ కూడా ధర్మపురి 140 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన 15 వార్డులో ఉన్న ప్రజలు కానీ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఇక్కడ ఎట్లా ఆలోచన చేసినట్టు 10 సంవత్సరాల రాజ్యం ఇల్లు అక్కడెక్కడ డబ్బాకి వస్తాయంటే డబ్బాకి మనం నీళ్లు రావాలన్నట్టు అంత అనాలోచితమైన నిర్ణయాలతో గతంలో ప్రభుత్వం నడిపించారు. నేను అందుకే ముందస్తుగా ఆలోచనతోనే 2 ట్యాంకర్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మున్సిపల్ నిధుల ద్వారా ఆ కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా నా శక్తి కొద్ది శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత నిర్వర్తిస్తారనే విషయాన్ని మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి 140 గ్రామాలకు ధర్మపురి మున్సిపాలిటీకి తాగునీరు విషయంలో కూడా శాశ్వతమైన పరిష్కారం మన ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాననే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం చేయాలి. ఎవరు కూడా మేమేదో మా మాత్రంగా అధికారిగా పనిచేస్తామని చూస్తున్నాయి. ప్రజలు ఎవ్వరు కూడా నీళ్ల కోసం ఇబ్బంది పడితే బాధ్యత మొత్తము జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు, వారి సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకునేది ఆ యొక్క నీళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారం మీ పరిధిలో లేకపోతే ప్రభుత్వం పరిధిలో ఉంటే నాకు చెప్పండి, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తారు. అంతేగా ఇది ధర్మపురి దైవక్షేత్రము, వేలాది మంది భక్తులు వస్తారు, ఇక్కడ పిలిగ్రిమ్స్ దర్శనానికి వస్తారు. గ్రామ ప్రజలకే నీళ్లు దాయిపోయలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. ఆ దుస్థితి ఈ ప్రభుత్వంలో రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 5 కోట్ల రూపాయలు ధర్మపురి నియోజకవర్గానికి ఇచ్చారు. మన అసెంబ్లీ అడిగిన రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా ఏ వార్డులో కూడా ఏ కుటుంబం కూడా మాకు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులది, మనది అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మీడియా